వేదాలన్నింటికీ మూలం అమ్మ. సృష్టి అంతటికీ ఆది దేవత అయిన అమ్మ అనుగ్రహం కోసం ఎన్ని పూజలు చేసినా ఇంకా చేయాలి అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా దేవీ శరన్నవరాత్రుల్లో దేశవ్యాప్తంగా మహిళలంతా ఓ చోట చేరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇక 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజున బెజవాడ దుర్గమ్మ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది. బంగారు వర్ణపు జరి అంచుగల చీరతో అమ్మవారి దర్శనం దేదీప్యమానంగా ఉంటుంది. ఈ రోజున నైవేద్యంగా కొబ్బరి అన్నం, చింతపండు పులిహోర సమర్పిస్తారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకోవటం వలన మాంగళ్య సౌభాగ్యం సిద్ధిస్తుంది. శక్తి స్వరూపిణి దర్శనం అనేది సకల శుభకరంగా భక్తులు నమ్ముతారు. ఇక శ్రీశైలం భ్రమరాంబాదేవి స్కందమాతగా దర్శనమిస్తుంది. సింహవాహనంపై 4 హస్తాలతో దర్శనమిస్తుంది. నీలం రంగు వస్త్రాలతో ఒక చేతిలో కుమారుడైన స్కందుణ్ణి, 2వ చేతిలో పద్మాలను ధరించి మరో చేతిని అభయముద్రగా ఉంచి దర్శనమిస్తుంది. ఈ రూపాన్ని దర్శించటం వలన శాంతి సౌఖ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారు రక్తదంతిగా దర్శనమిస్తుంది. ఎర్రని వస్త్రాలతో నిండైన రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. రక్తదంతి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే సర్వరోగాలను నివారించి ధైర్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. 6వ రోజు అలంకారాలు, నైవేద్యాల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం.